వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి చాప్టర్ 5 హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 2 వీడియో ఫ్రమ్ దిస్ టాపిక్. ఈ వీడియోలో మనం విజన్ డిఫెక్ట్స్ అండ్ దేర్ కరెక్షన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ముందుగా హౌ హ్యూమన్ ఐ వర్క్స్ అనేది చూద్దాం. ఈ టాపిక్ ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు క్విక్గా గుర్తు చేసుకుందాం. ఓకే, ఇది 2D క్రాస్ సెక్షన్ ఆఫ్ ఐ ఇమేజ్. ఓకే, ఐలో మెయిన్ పార్ట్స్ చూస్తే కనుక కార్నియా ఉంటుంది, ఐరిస్, ప్యూపిల్, లెన్స్, సిలియరీ మజిల్స్, రెటీనా, ఆప్టిక్ నర్వ్ అండ్ ఈ యాక్వస్ హ్యూమర్ అండ్ విట్రస్ హ్యూమర్ అనేవి దే ఆర్ లైక్ ఫిల్లింగ్ ద స్పేస్ సో దట్ ఐ షేప్ మెయింటైన్ అవ్వడం కోసం. మిగిలినవన్నీ దే హ్యావ్ సమ్ ఫంక్షన్ టు పెర్ఫామ్. ఓకే, అయితే మనకు తెలుసు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే కనుక వచ్చి మన కంటి మీద పడితే వి సీ దట్ ఆబ్జెక్ట్, రైట్? లైట్ కమింగ్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ ఎంటర్స్ ద ఐ త్రూ ద కార్నియా. ఫస్ట్ కార్నియా దగ్గర ఎంటర్ అవుతుంది. కార్నియా అనేది ఏంటి? ఈ థిన్ లైన్లా ఉంది చూడండి, ఈ డోమ్ లాంటి సర్ఫేస్, అదే కార్నియా. ఓకే, ఈ కార్నియా నుంచి ఫస్ట్ ఎంటర్ అవుతుంది. దెన్ ప్యూపిల్. ప్యూపిల్ ఈజ్ లైక్ హోల్ లైక్ థింగ్ హియర్. ఓకే, ఆ ప్యూపిల్లోంచి ఎక్కడికి వెళ్తుంది? లెన్స్ మీదకి వెళ్తుంది. ఓకే, దెన్ ఫోకస్డ్ బై ద లెన్స్ ఆన్ టు రెటీనా టు ఫార్మ్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే ఇలా వస్తుంది అనుకుందాం. ఫస్ట్ కార్నియా క్రాస్ చేసింది, తర్వాత యాక్వస్ హ్యూమర్, తర్వాత ప్యూపిల్ ద్వారా లెన్స్లోకి వెళ్ళింది, దెన్ విట్రస్ హ్యూమర్ నుంచి ఫైనల్గా రెటీనా మీదకి వచ్చింది. రైట్, రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. గాట్ ఇట్? రెటీనాలో యూ హ్యావ్ రాడ్స్ అండ్ కోన్స్. రాడ్స్ అండ్ కోన్స్ ఇన్ ద రెటీనా డిటెక్ట్ ద లైట్ ఆర్ ద ఇమేజ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. రెటీనా పర్పస్ ఏంటి? రెటీనాలో ఉన్న రాడ్స్ అండ్ కోన్స్ అనేవి దే డిటెక్ట్ ద లైట్. ఓకే, డిటెక్ట్ చేసి కన్వర్ట్ ద లైట్ ఆర్ ద ఇమేజ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఒకసారి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫామ్ అయిన తర్వాత ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తుంది రెటీనా. రెటీనా సెండ్స్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్ టు బ్రెయిన్ వయా ఆప్టిక్ నర్వ్. ఓకే, దెన్ బ్రెయిన్ ప్రాసెసెస్ ద సిగ్నల్ such that we perceive size, shape and color of object. మీరు చూస్తే లైట్ ఫస్ట్ కార్నియా ద్వారా ఎంటర్ అయింది, తర్వాత ప్యూపిల్ నుంచి పాస్ అయ్యి ఫైనల్గా లెన్స్ ద్వారా పాస్ అయ్యి, లెన్స్ పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు ఫోకస్ దాట్ లైట్ ఆన్ టు రెటీనా. రెటీనా మీద ఇమేజ్లా ఫామ్ అవుతుంది ఆబ్జెక్ట్ ఏదైతే మనం చూస్తున్నామో అది. రైట్, రెటీనాలో ఉన్న రాడ్స్ అండ్ కోన్స్ అనేవి దే డిటెక్ట్ ద లైట్ or whatever image you have now and convert it into electrical signals. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రెటీనా ఏం చేస్తుంది? బ్రెయిన్కి పంపిస్తుంది. దేని ద్వారా? ఆప్టిక్ నర్వ్ ద్వారా. ఓకే, దెన్ బ్రెయిన్ ఆ సిగ్నల్స్ని ప్రాసెస్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ సైజ్ ఏంటి, షేప్ ఏంటి, కలర్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ హ్యూమన్ ఐ వర్క్స్. ఓకే, అయితే హ్యూమన్ ఐలో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడటానికి సింపుల్గా అర్థమయ్యేట్ చేయడం కోసం రే డయాగ్రామ్స్ డ్రా చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. రే డయాగ్రామ్స్ అంటే ఆల్రెడీ మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చాప్టర్లో చూసాం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చాప్టర్లో చూసాం. రైట్, రే డయాగ్రామ్స్ ఆర్ సింప్లిఫైడ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ యూజ్డ్ టు అండర్స్టాండ్ ఇమేజ్ ఫార్మేషన్. ఈ పర్టికులర్ కేసులో ఐ రెటీనా మీద ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవడానికి మనం రే డయాగ్రామ్ కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, రే డయాగ్రామ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఫార్ అవే. చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్కి
రే డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఆర్ ద లైట్ సోర్స్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే మనకు తెలుసు ద లైట్ రేస్ కమింగ్ ఆన్ టు ద ఐ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ఎప్పుడైనా చాలా దూరంగా లైట్ సోర్స్ ఉంటే కనుక దాని నుంచి వచ్చే లైట్ రేస్ అన్నీ ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. ఓకే, ఇది మనం ఆల్రెడీ చూసాం, రిఫ్లెక్షన్ చాప్టర్లో చూసాం. వెన్ లైట్ సోర్స్ ఈజ్ ఫార్ అవే ద లైట్ రేస్ రీచింగ్ ద ఐ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. రైట్, ఇప్పుడు మీరు చూడండి, ఈ లెన్స్ ఉంది కదా, సెంటర్లో థిక్గా ఉంది, ఎడ్జెస్కి వచ్చేటప్పటికి థిన్ అయింది. అంటే ఈ లెన్స్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్. రైట్, మనం ఆల్రెడీ కాన్వెక్స్ లెన్స్లో ప్యారలల్ రేస్ ఉంటే కనుక ఏమవుతుందనేది చూసాం. వెన్ లైట్ సోర్స్ ఈజ్ ఫార్ అవే ద లైట్ రేస్ రీచింగ్ ద ఐ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ప్యారలల్గా వస్తున్నప్పుడు, ఓకే, ఇలాంటి కాన్వెక్స్ లెన్స్ ఒకటి ఉంటే ఆ లెన్స్ మీద పడినప్పుడు ఏమవుతుంది? లైట్ రే బెండ్ అవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది అంటాం. రైట్, సో యూ డ్రా మల్టిపుల్ ప్యారలల్ రేస్. ఇలా చూస్తే కనుక ఈ ప్యారలల్ రేస్ అన్నీ రిఫ్రాక్ట్ అయిన తర్వాత, లెన్స్ నుంచి పాస్ అయ్యి రిఫ్రాక్ట్ అయిన తర్వాత దే ఆర్ పాసింగ్ త్రూ ఓన్లీ వన్ పాయింట్. రైట్, దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ద లెన్స్. అంతేనా? సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఎ కాన్వెక్స్ లెన్స్ కన్వర్జ్ టు ఇట్స్ ఫోకల్ పాయింట్. అంటే లెన్స్ యొక్క ఫోకల్ పాయింట్కి కన్వర్జ్ అవుతాయి. దట్ ఈస్ వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఇది మనం రిఫ్రాక్షన్ చాప్టర్లో చూసాం. రైట్, సేమ్ కాన్సెప్ట్ వీఆర్ నౌ అప్లయింగ్ టు ఐ లెన్స్. ఐ లెన్స్ కూడా కాన్వెక్స్ లెన్సే. రైట్, నౌ యూ హ్యావ్ సెట్ దట్ లైట్ సోర్స్ ఈజ్ ఫార్ అవే. అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ని చూస్తున్నాం కదా, రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ఫార్ అవే చేస్తున్నాం కదా. అంటే లైట్ సోర్స్ ఈజ్ ఫార్ అవే అంటే కంటి మీదకి వచ్చే రేస్ అన్నీ ఎలా ఉంటాయి? దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. రైట్, సో లెట్స్ డ్రా. మీరు చూడండి, ఈ రే స్ట్రైట్ లైన్గా డ్రా చేశాను నేను. దానికి కారణం ఏంటంటే ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది, లేకపోతే ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ లెన్స్ గుండా పాస్ అవుతుందని అనుకోవచ్చు మీరు. ఓకే, సో మిగిలిన రేస్ అన్నీ బెండ్ అవుతాయి, రిఫ్రాక్ట్ అవుతాయి. బట్ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయ్యేది ఏదైతే ఉందో అది బెండ్ అవ్వదు. రైట్, ఆర్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పాస్ అయ్యే రే బెండ్ అవ్వదు. సో ఇవన్నీ చూస్తే కనుక దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్. రైట్, ఆ పాయింట్ ఎక్కడుంది? రెటీనా మీద ఉంది. అంటే ఈ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ ఎక్కడో ఇన్ఫినిటీలో దూరంలో, చాలా దూరంలో ఫార్ అవే దేర్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి ఇలా ప్యారలల్ రేస్ వస్తున్నాయి. ఈ ప్యారలల్ రేస్ అన్నీ ఐ మీదకి వచ్చేటప్పటికి కన్వర్జ్ అయ్యి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాయి. దట్స్ హౌ వి గెట్ టు సీ. రైట్, when object is at infinity the parallel rays from the object are falling on the eye lens and then they are refracted, right, such that they form a point sized image on the retina. మీకు ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది, చాలా దూరంగా ఉంది. ఓకే, ఇన్ఫినిటీ మీన్స్ ఇట్స్ ఫార్ అవే ఆబ్జెక్ట్. రైట్, ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ప్యారలల్ రేస్ దే ఆర్ ఫాలింగ్ ఆన్ ఐ లెన్స్. ఐ లెన్స్ మీద పడితే ఏమవుతున్నాయి? దే రిఫ్రాక్ట్. And once they refract and they focus on one point on retina, right? And ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? సిమిలర్లీ వీ కెన్ డూ రే డయాగ్రామ్ ఫర్ నియర్ బై ఆబ్జెక్ట్. అంటే చాలా దగ్గరగా ఉంది. ఇంతకుముందు ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉందన్నాం, అంటే స్క్రీన్ బయట ఎక్కడో ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న రేస్ ప్యారలల్గా వచ్చాయని చెప్పాం. బట్ ఈ పర్టికులర్ కేసులో వీ హ్యావ్ ఐ హియర్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ హియర్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ నుంచి రేస్ ఐ లెన్స్ మీద పడుతున్నాయి. ఓకే, కాన్వెక్స్ లెన్స్. దెన్ వీ హ్యావ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అయిన తర్వాత ఏమైంది? ఆల్ దీస్ రేస్ ఆర్ కన్వర్జింగ్ టు వన్ పర్టికులర్ పాయింట్ ఆన్ రెటీనా. రైట్, అంటే ఈ ఆబ్జెక్ట్ ఓ ఏదైతే ఉందో దాని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది రెటీనా మీద. అండర్స్టూడ్? When object position is between infinity and the least distance of distinct vision, the rays coming from the object are refracted by the eye lens
such that they focus on retina and clear image is formed. మీరు చూడండి, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? బిట్వీన్ ఇన్ఫినిటీ, అంటే చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్కి స్ట్రైట్ లైన్స్ గీసాం ఇందాక. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది అంత దూరంలో లేదు, కొంత దగ్గరగా ఉంది, నియర్ బై. అట్ ద సేమ్ టైం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎల్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. మనకు తెలుసు లీస్ట్ డిస్టెన్స్ ఎంత? 25 సెంటీమీటర్స్, అబౌట్ 25 సెంటీమీటర్స్, రైట్? దానికన్నా దగ్గరగా బుక్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి క్లియర్ ఇమేజ్ ఉండదని ఆల్రెడీ వి డిస్కస్డ్, రైట్? కొంతమంది 20 సెంటీమీటర్స్ ఉండొచ్చు, చిన్నపిల్లలకైతే మేబీ 10 సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు. ఇది లీస్ట్ డిస్టెన్స్. అయితే మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? ఇన్ఫినిటీకి అండ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్కి మధ్యలో ఉండాలి. ఈ రెండిట్లకి మధ్యలో ఉంటే కనుక ఏమవుతుంది? రేస్ కమింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆర్ రిఫ్రాక్టెడ్ బై ద ఐ లెన్స్ సచ్ దాట్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. అర్థమైందా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫినిటీ అనుకుందాం. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఎల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడైనా ఉండొచ్చు, రైట్? ఎల్కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉండాలి ఎక్కడైనా. బట్ ఎక్కడున్నా కానీ నార్మల్ ఐ, అంటే డిఫెక్ట్స్ ఏమీ లేని ఐ ఏం చేస్తుంది? ఇట్ అడ్జస్ట్ లెన్స్ యొక్క షేప్, కర్వేచర్ని మార్చుకోవడం ద్వారా ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు ఫోకస్ ద రేస్ ఆన్ టు రెటీనా. ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అయ్యేట్ చేస్తుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఒక రకంగా బెండ్ చేస్తుంది, ఇక్కడ ఉంటే ఒక రకంగా బెండ్ చేస్తుంది, ఇక్కడ ఉంటే ఒక రకంగా, అంటే ఈ ఐ లెన్స్ అనేది షేప్ చేంజ్ అవుతుంది అనమాట. వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. యు టేక్ ఎ లుక్ ఎట్ దట్ వీడియో వన్స్. ఓకే, ఇన్ దిస్ కేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చేంజ్ ఆబ్జెక్ట్ పొజిషన్, వాట్ హ్యాపెన్స్? ఐ లెన్స్ అడ్జస్ట్స్ ఇట్ ఫోకల్ లెంత్. దాని ఫోకల్ లెంత్ మార్చుకుంటుంది. ఎలా మార్చుకుంటుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ మార్చుకోవడం ద్వారా. అంటే కొన్నిసార్లు బాగా ఫ్లాట్గా అయిపోవచ్చు, కొన్నిసార్లు బాగా బెండ్ అవ్వచ్చు. ఓకే, అలా అవ్వడం ద్వారా ఏం చేస్తుంది? ఫైనల్గా ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అయ్యేట్టుగా చేస్తుంది. అండర్స్టూడ్? దిస్ ఈజ్ హౌ ఐ వర్క్స్. ఓకే, మనం ఇప్పుడు కామన్గా వచ్చే విజన్ డిఫెక్ట్స్ ఏంటి, వాటిని లెన్సెస్ యూస్ చేసి ఎలా కరెక్ట్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఓకే, మనం ఆల్రెడీ ఈ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ చూసాం, రైట్? ఇది 2D క్రాస్ సెక్షన్ ఆఫ్ ఐ, రైట్? ఈ పర్టికులర్ పార్ట్ ఐ లెన్స్ అండ్ దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ రెటీనా, రైట్? ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అనేది ఎ ఫిక్స్డ్ వన్. అంటే మనకు ఐబాల్ అనేది సైజ్ మారదు, ఓకే? అండ్ లెన్స్ పొజిషను మారదు, రెటీనా పొజిషను మారదు, రైట్? ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ రెటీనా ఈజ్ అబౌట్ 2.5 సెంటీమీటర్స్. ఇది మారదు, కానీ మనం చూసే ఆబ్జెక్ట్స్ అనేవి వాటి పొజిషన్ మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ చదువుతున్నారు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఓకే? థియేటర్లో మూవీ చూస్తున్నారు, ఆబ్జెక్ట్ మేబీ ఇక్కడ ఉంది. లేకపోతే దూరంగా ఉన్న హిల్ని చూస్తున్నారు, ఆబ్జెక్ట్ చాలా దూరంగా ఉంది. మూన్ని చూస్తున్నారు, ఆబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది, రైట్? ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, కానీ ద డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ నాట్ చేంజింగ్, రైట్? అంటే ఇమేజ్ పొజిషను, లెన్స్ పొజిషను మారట్లేదు, ఆబ్జెక్ట్ పొజిషన్ మారుతుంది, రైట్? ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ పొజిషన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ఇమేజ్ ఈజ్ సేమ్, ఓకే? బట్ మనకి ఇమేజ్ పొజిషన్ సేమే రావడం కోసం లెన్స్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్ షేప్, ఇట్ ఈస్ చేంజింగ్ ఫోకల్ లెంత్ సో దట్ ద లెన్స్ కెన్ ఫోకస్ ద ఇమేజ్ ఆన్ రెటీనా. అర్థమైందా? ఈ లెన్స్ చేస్తుంది ఏంటి? ఇట్ ఈస్ అడ్జస్టింగ్ ఇట్స్ కర్వేచర్ సో దట్ ఫోకల్ పాయింట్ చేంజెస్. డిస్టెన్స్ ఆబ్జెక్ట్కి ఒక పర్టికులర్ రకంగా కర్వేచర్ ఉంటుంది, నియర్ బై ఆబ్జెక్ట్కి ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇలా కర్వేచర్ మార్చుకుంటూ ఉంటుంది లెన్స్. దట్స్ హౌ మనం ఐ, విత్ ద హెల్ప్ ఆఫ్ ఐ వీ కెన్ సీ
రేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దగ్గర ఉన్న వాటిని చూడగలుగుతున్నాం, దూరం ఉన్న వాటిని చూడగలుగుతున్నాం. దానికి అంతటి కారణం ఏంటి? ఐ ఈజ్ ఏబుల్ టు చేంజ్ షేప్ ఆఫ్ ఇట్స్ లెన్స్ డిపెండింగ్ అపాన్ ద ఆబ్జెక్ట్ పొజిషన్. ఫైనల్లీ దానివల్ల ఏమవుతుంది? ఇట్ కెన్ ఫోకస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ రెటీనా, రైట్? దానికి కారణం ఏంటంటే ఈ మజిల్స్ ఉన్నాయి కదా, ciliary muscles that are attached to the lens. They help the eye lens to change its focal length by changing the radius of curvature of lens. ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, అవి ciliary muscles. ఇవేం చేస్తున్నాయి? ఐ లెన్స్ షేప్ చేంజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. కొన్నిసార్లు థిన్ లెన్స్ కింద చేస్తున్నాయి, కొన్నిసార్లు బాగా థిక్ లెన్స్ కింద చేస్తున్నాయి. ఓకే, the process of adjusting focal length of lens such that the image is always formed on retina is called accommodation. Accommodation అనేది ఒక ప్రాసెస్. ఓకే, అదేంటి? ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ సచ్ దాట్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. ఈ ప్రాసెస్ని అకామిడేషన్ అంటాం. ఈ అకామిడేషన్ అనే ప్రాపర్టీ మన ఐ లెన్స్కి ఉండడం ద్వారానే we can see lot of things ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా లాంటిది వాడుతున్నారు అనుకోండి. ఓకే, మూన్ని షూట్ చేయాలంటే యూ చేంజ్ ద లెన్స్. పోర్ట్రేట్ తీయాలంటే డిఫరెంట్ లెన్స్ వాడతాం, రైట్? మీరు చూడండి, అక్కడ ఏంటంటే లెన్సెస్ని చేంజ్ చేస్తాం. ఇక్కడ లెన్స్ని చేంజ్ చేయట్లేదు, లెన్స్ దాని షేప్ని చేంజ్ చేసుకుంటుంది వయా ఏ ప్రాసెస్ కాల్డ్ అకామిడేషన్. ఓకే, అయితే ఇన్ సమ్ కేసెస్ ఐ మే లూజ్ ఇట్స్ ఎబిలిటీ ఫర్ అకామిడేషన్. ఐ కొన్నిసార్లు, అంటే కొంతమందికి, ఇట్ మే లూజ్ ఇట్స్ ఎబిలిటీ టు అకామిడేట్ థింగ్స్. ఆర్ చేంజింగ్ ద షేప్ ఆఫ్ లెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్యాపబిలిటీ పోయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? యూ విల్ హ్యావ్ విజన్ డిఫెక్ట్, రైట్? విజన్ డిఫెక్ట్స్ అకర్ వెన్ ద ఐ డస్ నాట్ రిఫ్రాక్ట్ లైట్ కరెక్ట్లీ టు ఫార్మ్ ఇమేజ్ ఆన్ రెటీనా. రెటీనా మీద ఇమేజ్ పడితేనే మనకి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది క్లియర్గా, రైట్? రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవ్వడం లేదనుకోండి బికాజ్ ఆఫ్ విజన్ డిఫెక్ట్. ఓకే, అప్పుడేమవుతుంది? ఇట్ కాజెస్ బ్లరీ విజన్ సో దట్ పర్సన్ కాంట్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ అండ్ కంఫర్టబుల్లీ. విజన్ డిఫెక్ట్ ఏంటి? వెన్ ద ఐ డస్ నాట్ రిఫ్రాక్ట్ లైట్ కరెక్ట్లీ టు ఫార్మ్ ఇమేజ్ ఆన్ రెటీనా. ఐ అనేది రెటీనా మీద లైట్ రేస్ ఫోకస్ అయ్యేటట్టుగా చేయలేకపోతే అప్పుడేమవుతుంది? యూ హ్యావ్ బ్లరీ విజన్, రైట్? విజన్ అనేది బ్లర్డ్గా ఉంటుంది, దాన్నే విజన్ డిఫెక్ట్ అంటాం. ఆ విజన్ డిఫెక్ట్ వల్ల పర్సన్ కాంట్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ అండ్ కంఫర్టబుల్లీ, రైట్? సో దేర్ ఆర్ 3 kinds ఆఫ్ డిఫెక్ట్స్ కామన్లీ అబ్జర్వ్డ్. ఓకే, అవేంటంటే మయోపియా, దాన్ని నియర్ సైటెడ్నెస్ అంటాం. హైపర్మెట్రోపియా, దాన్ని ఫార్ సైటెడ్నెస్ అంటాం. ప్రెస్బయోపియా అనేది అనదర్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్. ఓకే, ఈ 3 kinds ఆఫ్ డిఫెక్ట్స్, వాటిని ఎలా అడ్రస్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, ఫర్ నార్మల్ ఐ ద నియర్ పాయింట్ ఈజ్ అబౌట్ 25 centimeters. అంటే 25 centimeters దగ్గరగా ఉన్నప్పుడు వీ కెన్ సీ క్లియర్లీ ద ఆబ్జెక్ట్, రైట్? మనం బుక్ చదువుతున్నాం అనుకోండి, we try to keep it around maybe some 20-25 centimeters away from eye, right? ఎందుకు అంటే అది నియర్ పాయింట్, దాని తర్వాత నుంచి ఐ అనేది క్లియర్గా చూడగలుగుతుంది. దానికన్నా దగ్గరికి తీసుకొచ్చామనుకోండి బుక్ని, యూ విల్ హ్యావ్ అగైన్ విజన్ ప్రాబ్లం, బ్లరీనెస్. ఓకే, బట్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దాట్ బికాస్ దిస్ ఈజ్ ఎనీవే వీ నో 25 centimeters కామన్గా జనరల్గా అబౌట్ 25 centimeters, అంటే 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 22 ఉండొచ్చు, లేకపోతే 15 ఉండొచ్చు. ఫర్ నార్మల్ ఐ, డిఫెక్ట్స్ ఏమీ లేని ఐకి నియర్ పాయింట్ ఈజ్ అబౌట్ 25 centimeters అండ్ ఫార్ పాయింట్ ఈజ్ ఇన్ఫినిటీ. మనం మూన్ చూడగలుగుతున్నాం, సన్ చూడగలుగుతున్నాం. ఇట్ మీన్స్
ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నట్టు, రైట్? ఇన్ఫైనైట్ డిస్టెన్స్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫినిటీ, ఇట్స్ రియల్లీ ఫార్ అవే. ఆబ్జెక్ట్స్ని మనం చూడగలుగుతున్నాం, రైట్? ఫర్ నార్మల్ ఐ, విత్ నార్మల్ ఐ వీ కెన్ సీ దాట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ 25 సెంటీమీటర్స్ అండ్ అబోవ్ ఉన్న వాటిని ఈజీగా చూడగలుగుతాం, రైట్? నియర్ పాయింట్ ఈస్ 25 సెంటీమీటర్స్ అండ్ ఫార్ పాయింట్ ఈస్ ఇన్ఫినిటీ, రైట్? For an eye with vision defects, either near point or far point or both the points can get affected. Near point ఎఫెక్ట్ అయింది అనుకోండి, 25 బదులు అది 30 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, లేకపోతే 50 ఉండొచ్చు, 1 మీటర్ ఉండొచ్చు, ఓకే? అదే ఫార్ పాయింట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఇన్ఫినిటీ బదులు 10 మీటర్స్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి, లేకపోతే 5 మీటర్స్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇది ఫార్ పాయింట్ ఎఫెక్ట్ అయినప్పుడు. సో సమ్ టైమ్స్ ఇట్ బోత్ కెన్ గెట్ ఎఫెక్టెడ్. అంటే దూరంగా ఉన్నవి సరిగ్గా కనిపించవు, దగ్గరగా ఉన్నవి కూడా సరిగ్గా కనిపించవు, మధ్యలో ఉన్నవి మాత్రమే సరిగ్గా కనిపిస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఓకే? యూ హ్యావ్ మయోపియా, నియర్ సైటెడ్నెస్, హైపోమెట్రోపియా, ఫార్ సైటెడ్నెస్ అండ్ ప్రెస్బియోపియా. ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మయోపియా అంటే ఏంటి, దాన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సమ్ పీపుల్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ ఎట్ లాంగ్ డిస్టెన్సెస్ క్లియర్లీ, బట్ దే కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్ క్లియర్లీ. మనకు తెలుసు, రైట్? కొంతమందికి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపించవు, కానీ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ బాగానే కనిపిస్తాయి, రైట్? This kind of vision defect is called myopia or nearsightedness. Nearsightedness అంటే ఏంటి? దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తాయి, ఓకే? నియర్ సైటెడ్నెస్ ఆర్ మయోపియా అంటే ఏంటి? దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి క్లియర్గా కనిపించవు. ఇలాంటి ప్రాబ్లం ఉంటే దాన్ని మయోపియా అంటాం, రైట్? మనకు తెలుసు, an eye of normal vision can clearly see objects at all distances more than 25 centimeters, right? ఈ 25 centimeters అనేదాన్ని నియర్ పాయింట్ అని పిలుస్తాం, ఆర్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని కూడా పిలుస్తాం, రైట్? an eye of normal vision, విజన్ డిఫెక్ట్ లేని ఐ ఏదైనా ఉంటే ఇట్ కెన్ క్లియర్లీ సీ ఆబ్జెక్ట్స్ at all distances more than 25 centimeters. 25 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్నైనా క్లియర్గా చూడగలుగుతుంది. ఈ 25 సెంటీమీటర్స్ని మనం నియర్ పాయింట్ అంటున్నాం. దాన్నే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని కూడా పిలుస్తాం, రైట్? ఈ 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ క్లియర్గా చూడగలుగుతుంది. ఈ ఇన్ఫినిటీని ఏమంటాం? ఫార్ పాయింట్ అంటాం. దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ ఎన్ ఆబ్జెక్ట్ అపియర్స్ క్లియర్లీ, రైట్? ఇన్ఫినిటీకి 25 సెంటీమీటర్స్కి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైనా క్లియర్గా చూడగలుగుతున్నారు ఎ పర్సన్ విత్ నార్మల్ విజన్. అదే పీపుల్ విత్ మయోపియా, ద ఫార్ పాయింట్ విజన్ ఈజ్ ఎఫెక్టెడ్. నియర్ బై విజన్ ఈజ్ ఫైన్, అందు గురించి నియర్ సైటెడ్నెస్ అన్నాం, రైట్? నియర్ బై విజన్ ఈజ్ ఫైన్, బట్ ఫార్ పాయింట్ ఆఫ్ విజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? ఇన్ఫినిటీ దాకా ఉన్న వాటిని చూడలేరు, రైట్? ఫార్ పాయింట్ ఆఫ్ ద విజన్ ఈజ్ changing. It's not infinity, but it is a finite distance. A finite distance 10 meters avachchu, 15 meters avachchu, 100 meters avachchu. Depends actually, depending upon the person's eyesight. Okay? అయితే ఈ మయోపియా అనేది it can be due to long eyeball or excessive curvature of cornea. కార్నియా కర్వేచర్ బాగా ఎలా ఉందనుకుందాం, షార్ప్గా. లేకపోతే లాంగ్ ఐబాల్ అన్నారు, అంటే ఈ ఐబాల్ ఇలా ఉంది కదా షేప్, అలా ఉండకుండా ఇలా ఉందనుకుందాం, బాగా షార్ప్ టర్న్ ఉంది. ఈ రెండు కేసుల్లోని కూడా ఏమవుతుంది? మయోపియా అనే ప్రాబ్లం వస్తుంది. మయోపియా అంటే ఏంటి? నియర్ సైటెడ్నెస్, దూరంగా ఉన్న వాటిని చూడలేము క్లియర్గా. నియర్ బై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే క్లియర్గా చూడగలుగుతున్నాం. అందు గురించి ఇట్ ఈస్ కాల్డ్ నియర్ సైటెడ్నెస్, రైట్?
మనకు ఫార్ పాయింట్ అనేది ఫార్ పాయింట్ ఆఫ్ విజన్ ఈజ్ ఎఫెక్టెడ్, ఇట్ ఈస్ నో మోర్ ఇన్ఫినిటీ బట్ ఇట్ ఈస్ ఎ ఫైనైట్ డిస్టెన్స్, రైట్? ఆ ఫైనైట్ డిస్టెన్స్ని లెట్ మీ డినోట్ దాట్ యాజ్ ఎమ్. ఓకే, మనకు ఐ ఇక్కడ ఉంది, ఆ ఫైనైట్ డిస్టెన్స్ ఎమ్ అనేది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ అనుకోండి, ఇక్కడ ఎక్కడో ఉంటుంది, బట్ ఇన్ఫినిటీ ఈజ్ నో మోర్ సీన్. మయోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫార్ అవే ఆబ్జెక్ట్స్ని చూడలేరు క్లియర్గా, రైట్? ఓన్లీ అప్ టు ఎమ్ వరకు ఉన్న వాటిని మాత్రమే చూడగలరు. నార్మల్ ఐ ఉన్నవాళ్ళు ఇన్ఫినిటీ దాకా ఉన్న వాటిని చూడగలుగుతున్నారు అనుకుంటే, మయోపియా ఉన్నవాళ్ళు ఓన్లీ అప్ టు ఎమ్ డిస్టెన్స్ మాత్రమే క్లియర్గా చూడగలుగుతారు. ఓకే, అయితే లెట్స్ సే ఫార్ అవే నుంచి లైట్ రేస్ వస్తున్నాయి, అంటే ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో లెట్స్ సే వీ హ్యావ్ వన్ ఆబ్జెక్ట్. ఓకే, దీని నుంచి లైట్ రేస్ వస్తున్నాయి. లైట్ రేస్ ఎలా వస్తాయి? ప్యారలల్ టు ఈచ్ అదర్, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నాయి కాబట్టి వి సీ దెమ్ యాజ్ ప్యారలల్ రేస్, రైట్? సో ప్యారలల్ రేస్ వచ్చినప్పుడు మయోపియా ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఏంటి అంటే, మీరు చూడండి ఇక్కడ ఎక్కడ ఫోకస్ అవుతున్నాయి? రెటీనా దగ్గర ఫోకస్ అవ్వట్లేదు, చాలా ముందే ఫోకస్ అయిపోతున్నాయి, రైట్? సో rays from far away objects are focused by eye lens in front of the retina, not on the retina, in front of the retina. ఈ రేస్ ప్యారలల్ రేస్ ఏవైతే ఉన్నాయో, ఫార్ అవే ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి? దే ఆర్ రిఫ్రాక్టెడ్ బై ఐ లెన్స్. బట్ రిఫ్రాక్ట్ అయ్యి ఎక్కడ ఫోకస్ అవుతున్నాయి? దే ఆర్ ఫోకసింగ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా, ఇట్స్ నాట్ ఆన్ రెటీనా. సో దే డు నాట్ ఫార్మ్ ఇమేజ్ ఆన్ రెటీనా, రెటీనా కన్నా ముందే ఇమేజ్ ఫామ్ చేసేస్తున్నాయి. యాజ్ అ రిజల్ట్ దాట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాట్ అపియర్స్ బ్లరీ. ఓకే, రెటీనా మీద పడితే క్లియర్గా ఉంటుంది విజన్, రెటీనా మీద పడకుండా ముందే ఫోకస్ అయిపోతున్నాయి కాబట్టి దే అపియర్ బ్లరీ, రైట్? దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎనీ పాయింట్ బియాండ్ దిస్ పర్టికులర్ పాయింట్. మీరు ఇన్ఫినిటీ దగ్గర ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టారు, అలా కాకుండా ఎక్కడున్న ఆబ్జెక్ట్ కానీ ఎక్కడున్న ఆబ్జెక్ట్ కానీ ఎక్కడున్న ఆబ్జెక్ట్కైనా ఏ ఆబ్జెక్ట్కైనా ఇదే ప్రాబ్లం. ఈ ఎమ్ దాటిన తర్వాత ఎమ్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఫార్ పాయింట్ ఫర్ దిస్ పర్టికులర్ ఐ. ఓకే, నార్మల్ ఐకి ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ, బట్ మయోపియా ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫార్ పాయింట్ ఏంటి? ఎమ్ అన్నాం. ఎమ్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ ఇన్ఫినిటీ. అర్థమైందా? రైట్? అయితే people with myopia can see clearly the object placed between their extreme point of clear vision and least distance of distinct vision. మనకు తెలుసు ఐ ఉంది, దానికి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ అనేది 25 సెంటీమీటర్స్ అబౌట్ అని చెప్పాం మనం, రైట్? అండ్ మయోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫార్ పాయింట్ వచ్చి ఎమ్, రైట్? దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ క్లియర్ విజన్, దట్ ఈస్ ఎమ్. అండ్ నియర్ పాయింట్ ఆర్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఇస్ ఎల్. ఈ రెండిట్ల మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, మయోపియా ఉన్న వాళ్ళు ఈజీగా చూసేయగలుగుతారు. ఈ ఎం వరకు ఎక్కడ పాయింట్ ఉన్నా నో ప్రాబ్లం, ఎల్ నుంచి ఎం వరకు ఎక్కడ పాయింట్ ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ నో ప్రాబ్లం, దే కెన్ సీ ఇట్ క్లియర్లీ, రైట్? దానికి కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ఓ నుంచి వచ్చే రేసు మీరు చూడండి, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ రెటీనా, రైట్? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఎం దగ్గర ఉన్నా పర్లేదు, ఆర్ ఇన్ బిట్వీన్ ఎం అండ్ ఎల్, ఎంకి ఎల్కి మధ్యలో ఎక్కడున్నా పర్లేదు ఆబ్జెక్ట్ అనేది. ఇన్ ఆల్ దీస్ కేసెస్ ద ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ఇమేజ్ ఆన్ రెటీనా, రైట్? ఫర్ దట్ రీజన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సీన్ క్లియర్లీ అండ్ కంఫర్టబుల్లీ. అర్థమైందా? ఎం దగ్గర ఉన్నా పర్లేదు. ఎం అనేది ఏంటి? ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ క్లియర్ విజన్ ఫర్ పర్సన్ విత్ మయోపియా ప్రాబ్లం, రైట్? ఎల్ అనేది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్ అనుకోండి. ఈ రెండిట్ల మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పర్సన్కి లెట్స్ సే 2 మీటర్స్ అనుకుందాం. ఈ 2 మీటర్స్కి 25 సెంటీమీటర్స్కి మధ్యలో ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ క్లియర్గా కనిపిస్తుంది ఇతనికి. కారణం ఏంటి?
ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేసు మన ఐ లెన్స్ ప్రాపర్గా రిఫ్రాక్ట్ చేసి ఇట్ ఈస్ ఫార్మింగ్ అన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా, రైట్? అందువల్ల క్లియర్గా చూడగలుగుతున్నారు. అయితే మయోపియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫార్ ఆబ్జెక్ట్ అంటే ఫార్ అవే ఆబ్జెక్ట్ నుంచి, ఎం కంటే పైన ఉన్న ఆబ్జెక్ట్ నుంచి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ఐ లెన్స్ ద్వారా పాస్ అయినప్పుడు దే ఆర్ నాట్ ఫార్మింగ్ ఇమేజ్ ఆన్ రెటీనా, బట్ దే ఆర్ ఫార్మింగ్ ఇమేజ్ మచ్ బిఫోర్ ద రెటీనా, రైట్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. అయితే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ పర్టికులర్ పాయింట్ని ఇక్కడికి మూవ్ చేయాలి, రైట్? ఆర్ ఇక్కడెక్కడో ఉన్న ఆబ్జెక్టు మనం చెప్పాం ఇక్కడ నుంచి ఎం నుంచి ఎల్ వరకు మధ్యలో ఎక్కడున్నా కానీ ఆబ్జెక్ట్కి మనకి ఇష్యూయే లేదు అని చెప్పాం, రైట్? ఎం నుంచి ఎల్ వరకు ఆబ్జెక్ట్ ఎక్కడున్నా కానీ విజన్ బాగానే ఉంది మయోపియా ప్రాబ్లం ఉన్న వారికి, రైట్? బట్ మనకి ఫార్ అవే ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది. ఇది మనం క్లియర్గా చూడగలగాలి ఈ ఆబ్జెక్ట్ని, అంటే దీనికి సంబంధించిన ఇమేజ్ని కనుక ఇక్కడ ఎక్కడైనా క్రియేట్ చేయగలిగితే, రైట్? ఈ ఇమేజ్ నుంచి వచ్చే లైట్ రేస్ లెన్స్ ద్వారా రిఫ్రాక్ట్ అయినప్పుడు దే ఫార్మ్ ఇమేజ్ ఆన్ రెటీనా, రైట్? సో what we can say, if we can bring image of object that is placed beyond M to a point between M and L, అంటే ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ఇమేజ్ని గనక M and L మధ్యలో గనక తీసుకురాగలిగితే, and then the image formed will act like an object for the eye lens. ఈ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఐ లెన్స్కి ఆబ్జెక్ట్లా యూజ్ అవుతుంది. ఓకే, యూజ్ అయింది అంటే ఎంకి ఎల్కి మధ్యలో ఉంటే మనం ఆల్రెడీ చూసాం దెర్ ఈజ్ నో ప్రాబ్లం, విజన్ క్లియర్గా ఉంటుంది, రైట్? మయోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో నౌ హౌ టు డూ దిస్ అంటే దిస్ కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్ ఎ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ఇమేజ్ని ఎంకి ఎల్కి మధ్యలో కనుక క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు? ఇఫ్ యూ యూజ్ ఎ సర్టెన్ కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్ వాడాలి. అయితే ఆ కాన్కేవ్ లెన్స్ కర్వేచరు ఇవి ఇంపార్టెంట్, యూనో దాని ఫోకస్ పాయింట్ ఏంటి అవన్నీ ఇంపార్టెంట్. బట్ మనం కాన్కేవ్ లెన్స్ అనేది ఎలా హెల్ప్ అవుతుందో చూడటం కోసం మనం రిఫ్రాక్షన్ చాప్టర్లో కాన్కేవ్ లెన్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? ఎప్పుడైనా కనుక ఆబ్జెక్ట్ ఓ అనేది దిస్ ఈజ్ కాన్కేవ్ లెన్స్, రైట్? కాన్కేవ్ లెన్స్ పిక్టోరియల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఓ అనేది కనుక యూనో ఇన్ఫినిటీకి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉంటే, అంటే ఆర్ అదర్వైజ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్, అంటే C2 కన్నా దూరంగా ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే మనం ఏం చూసాం? ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ P, రైట్? ఇమేజ్ పొజిషన్ ఎక్కడ వస్తుంది? బిట్వీన్ F అండ్ P వస్తుంది. ఓకే, ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్, రైట్? అఫ్ కోర్స్ డిమినిష్డ్, నాట్ ఏ ప్రాబ్లం. మనకి కావాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్ పొజిషన్ ఇక్కడ ఉంటే ఇమేజ్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, రైట్? ఇంత ముందు కేసులో కూడా మనకు కావాల్సింది ఎగ్జాక్ట్గా ఇంతే. ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్టు దాన్ని ఎంకి ఎల్కి మధ్యలోకి తీసుకురావాలి, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ని ఐ టువర్డ్స్ ఐ మూవ్ చేయగలిగాం. ఎప్పుడు? ఇలాంటి కాన్కేవ్ లెన్స్ వాడినప్పుడు, రైట్? కాన్కేవ్ లెన్స్ ఎలా పనిచేస్తుందో మీకు ఆల్రెడీ రిఫ్రాక్షన్ చాప్టర్లో చూసాం మనం. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ go back to that particular video and figure it out. Okay, now we said that if we can bring the image of object placed beyond M, అంటే ఎక్కడో ఎంకి ఇన్ఫినిటీకి మధ్యలో ఉన్నదాన్ని ఎం దగ్గర కానీ లేకపోతే బిట్వీన్ ఎం అండ్ ఎల్ కానీ తీసుకొస్తే ఇమేజ్ ఫార్మేషన్తో ఇష్యూ లేదు అని, రైట్? అండ్ వీ సెడ్ దాట్ దిస్ కెన్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్, రైట్? నౌ లెట్ us select a biconcave lens. ఓకే, బైకాన్కేవ్ లెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే
ఇలా ఉండే లెన్స్. ఇది ఒక కాన్కేవ్ కర్వేచర్, ఇది ఒక కాన్కేవ్ కర్వేచర్. కాన్కేవ్ సర్ఫేస్, యూ హ్యావ్ 2 కాన్కేవ్ సర్ఫేసెస్, రైట్? అందు గురించి దీన్ని బై కాన్కేవ్ లెన్స్ అన్నాం. సెలెక్ట్ ఏ బై కాన్కేవ్ లెన్స్ that forms an image at M or between M and L. Okay, the image formed by the concave lens now acts like an object for the eye lens. Okay, eye lens, then it can do its job, right? The final image is going to be formed on the retina. Object ekkado undi, M kanna ekku దూరంలో ఉంది. కానీ ఈ బై కాన్కేవ్ లెన్స్ వాడటం ద్వారా, అంటే కాన్కేవ్ లెన్స్ వాడటం ద్వారా మనం ఏం చేస్తున్నాం, దాని యొక్క ఇమేజ్ని ఎంకి ఎల్కి మధ్యలో ఫామ్ అయ్యేటట్టుగా చేస్తున్నాం. ఒకసారి ఇమేజ్ అక్కడ ఫామ్ అయితే దాట్ పర్టికులర్ ఇమేజ్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐ లెన్స్. ఐకి ఒక లెన్స్ ఉంది కదా, ఆ లెన్స్కి ఆబ్జెక్ట్ ఇప్పుడు ఒరిజినల్ ఆబ్జెక్ట్ కాదు. ఈ ఇమేజ్ ఎంకి ఎల్ మధ్య ఫామ్ అయిన ఇమేజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది. నా దాని నుంచి వచ్చే రేస్ ఉన్నాయి కదా, దే విల్ ఫామ్ ఇమేజ్ ఆన్ రెటీనా. ఓకే, అందువల్ల మనం క్లియర్గా చూడగలుగుతాం. ఇది కాన్సెప్ట్. ఓకే, నా లెట్స్ సే ఐ హ్యావ్ వన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ రియలీ ఫార్ అవే. ఫార్ అవే అంటే మనకి రేస్ ఎలా వస్తాయి, ప్యారలల్ రేస్ వస్తాయి. ఇక్కడ ఒక లెన్స్ ప్లేస్ చేశాను నేను ఆల్రెడీ ఐకి ముందు, రైట్? ప్యారలల్ రేస్ వస్తున్నాయి. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే రే అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, సో నో ఇష్యూ, రెటీనా వరకు వెళ్ళిపోయింది ఇది. నా దీనికి ప్యారలల్గా వచ్చే రే కాన్కేవ్ లెన్స్ మీద పడినప్పుడు ఇట్ గెట్స్ రిఫ్రాక్టెడ్, రైట్? బెండ్ అవుతుంది, బెండ్ అయింది, ఇప్పుడు ఐ లెన్స్ మీద పడింది. ఐ లెన్స్ ఏం చేస్తుంది, అగైన్ ఇట్ రిఫ్రాక్ట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రేసు మనకి ఫార్ అవే నుంచి వస్తున్నా కానీ ఇక్కడ నుంచి ఇలా బెండ్ అయ్యి వచ్చే రే చాలా ఎక్కువ దూరం నుంచి వస్తున్నట్లేదు, కొంచెం దగ్గర నుంచి వస్తున్నట్టే ఉంది. అందువల్ల ఏమైంది, సింపుల్గా మనకి ఫైనల్ రిఫ్రాక్షన్ వచ్చి అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది. చూడండి, ద రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫార్ అవే ఆబ్జెక్ట్ ఫైనల్గా ఏమైనాయి, రెటీనా దగ్గరకు వచ్చాయి. ఈవెన్ మయోపియా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా. ఎందువల్ల, సిన్స్ వి యూజ్డ్ కాన్కేవ్ లెన్స్. అర్థమైందా? అయితే ఈ రే ఉంది కదా అండ్ ఈ రే, వీటిని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేస్తే ఏమైంది మీరు చూడండి, ఎం అనే పాయింట్ నుంచి ఈ రేస్ వస్తున్నట్టున్నాయి, రైట్? అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ కాన్కేవ్ లెన్స్ ఏదైతే ఉందో అది ఇమేజ్ని ఎం అనే పాయింట్ దగ్గర ఫామ్ చేసింది. అర్థమైందా? విర్చువల్ ఇమేజ్ కాబట్టి మనకి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయినట్టు ఉంటుంది అండ్ ఫైనల్గా ఇక్కడ నుంచి రేస్ ఇలా వచ్చినట్టుగా మనకి ఐకి పెర్సెప్షన్ వస్తుంది, రైట్? దాని ద్వారా వి సాల్వ్ ద ప్రాబ్లం, రైట్? ఇప్పుడు మనం హైపర్మెట్రోపియా అంటే ఏంటి, దాన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. Some people can see objects at distance clearly, but cannot see nearby objects clearly. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తాయి కొంతమందికి, కానీ దగ్గరగా ఉన్న వాటిని క్లియర్గా చూడలేరు. ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఏమంటాం, హైపర్మెట్రోపియా అంటాం. దిస్ కైండ్ ఆఫ్ విజన్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ హైపర్మెట్రోపియా ఆర్ ఫార్ సైటెడ్నెస్. ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్న వాటిని క్లియర్గా చూడగలడం. ఓకే, నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్న వాటిని క్లియర్గా చూడగలడం. ఫార్ సైటెడ్నెస్ అంటే దూరంగా ఉన్న వాటిని క్లియర్గా చూడగలడం. ఓకే, బట్ ఈ హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు దే కాంట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, రైట్? మనం ఆల్రెడీ చూసాం, an eye of normal vision can clearly see objects at all distances more than 25 centimeters, రైట్? అంటే 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ దాకా ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ క్లియర్గానే కనిపిస్తుంది నార్మల్ విజన్ ఉన్న ఐకి, రైట్? ఈ 25 సెంటీమీటర్స్ నియర్ పాయింట్ అంటాం, రైట్? అండ్
ఇన్ఫినిటీ ఆర్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫార్ పాయింట్ అంటాం, రైట్? అది ఇన్ఫినిటీ నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకి. బట్ పీపుల్ విత్ హైపర్మెట్రోపియా, ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ నియర్ బై ఆబ్జెక్ట్స్ ఫోకస్ బిహైండ్ ద రెటీనా. అంటే దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే లైట్ రేస్ ఏమవుతాయి? దే ఫోకస్ బిహైండ్ ద రెటీనా. రెటీనా దాటి ఫోకస్ చేస్తాయి. అర్థమైందా? రెటీనా మీద కాదు. నియర్ సైటెడ్నెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమైంది? ముందు ఫామ్ చేసినాయి. ఇక్కడ ఫార్ సైటెడ్నెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దూరంగా చేస్తున్నాయి, బిహైండ్ ద రెటీనా. యాజ్ ఎ రిజల్ట్ దీస్ ఆబ్జెక్ట్స్ అపియర్ బ్లరీ. బ్లర్డ్గా కనిపిస్తాయి. ఓకే, ఈ ప్రాబ్లం కారణం ఏంటంటే, ఈ హైపర్మెట్రోపియా అనే ప్రాబ్లం కారణం షార్ట్ ఐబాల్ అనేది చిన్నదైనా అయి ఉండొచ్చు, లేకపోతే కార్నియా ఈజ్ టూ ఫ్లాట్. అంటే కార్నియా కర్వేచర్ ఇలా ఉండాల్సింది ఇలా ఉందనుకుందాం. లైట్ రేస్ బెండ్ అవ్వకుండా దూరంగా వెళ్ళిపోతాయి, రైట్? అండ్ షార్ట్ ఐబాల్ అంటే ఇక్కడ ఐ షేప్ ఇలా ఉండకుండా లెట్స్ సే ఇలా ఉందనుకుందాం, దాటి వెళ్ళిపోతాయి, రైట్? సో ఇన్ బోత్ దీస్ కేసెస్ ఫోకస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? బిహైండ్ ద రెటీనా ఉంటుంది. ఎప్పుడు? ఇన్ కేస్ షార్ట్ ఐబాల్ ఉన్నా కానీ, లేకపోతే కార్నియా టూ ఫ్లాట్ ఉన్నా కానీ, రైట్? ఈ ప్రాబ్లం ఏమన్నాం? హైపర్మెట్రోపియా అన్నాం. ఈ హైపర్మెట్రోపియాలో మనం ఏమని చెప్పాం? లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ నియర్ బై ఆబ్జెక్ట్స్ ఫోకస్ బిహైండ్ ద రెటీనా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆబ్జెక్ట్ ఓ ఉంది, ఓకే? ఎల్ అనేది పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆర్ ద నియర్ పాయింట్. ఈ ఆబ్జెక్ట్ అనేది నియర్ పాయింట్ దగ్గరలో ఉంది. దీని నుంచి వచ్చే లైట్ రేస్ ఏమవుతాయి? ఐ లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అయినప్పుడు దే ఫోకస్ బిహైండ్ ద రెటీనా. బయట రెటీనా దాటి ఫోకస్ అవుతాయి. దాని మీనింగ్ కంటిని దాటి వెళ్ళిపోతున్నాయని కాదు, ఓకే? దే డోంట్ ఫోకస్ హియర్. కలవట్లేదు, ఈ 3 పాయింట్స్ కలవట్లేదు. సో ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ క్లియర్లీ, రైట్? బ్లరీగా అనిపిస్తుంది మనకి. అయితే ఈ కైండ్ ఆఫ్ విజన్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి, హైపర్మెట్రోపియా కైండ్ ఆఫ్ విజన్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? నియర్ పాయింట్ ఈజ్ ఎఫెక్టెడ్. నియర్ పాయింట్ ఆఫ్ విజన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. మనం మయోపియాకి ఏమని చెప్పాం? ఫార్ పాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నాం. అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్నది ఉండాల్సింది మేబీ 3 మీటర్స్ 4 మీటర్స్ లేకపోతే 10 మీటర్స్ ఎం అనే పాయింట్కి వచ్చేస్తుంది ఫార్ పాయింట్, ఓకే? ఇక్కడ నియర్ పాయింట్ ఈజ్ ఎఫెక్టెడ్. ఎల్ దగ్గర ఉండాల్సింది, అంటే 25 సెంటీమీటర్స్ దగ్గర ఉండాల్సింది ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఎ లార్జర్ డిస్టెన్స్. 25 కాకుండా 50 అవ్వచ్చు, లేకపోతే 1 మీటర్ అవ్వచ్చు. లెట్స్ డినోట్ దాట్ పాయింట్ యాజ్ హెచ్. అంటే హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నియర్ పాయింట్ వచ్చి హెచ్, ఓకే? ఈ హెచ్ అనే పాయింట్ నుంచి కనుక రేస్ వస్తుంటే వీ హ్యావ్ నో ఇష్యూ. అవి ప్రాపర్గా రెటీనా మీదే ఫోకస్ అవుతుంటాయి. ఇమేజ్ ఫార్మేషన్ రెటీనా మీద ఉంది కాబట్టి దెన్ నో ఇష్యూ, ఓకే? అండ్ ఇన్ఫినిటీకి హెచ్కి మధ్యలో ఎక్కడున్నా కానీ నో ఇష్యూ, రైట్? హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపించవు, కానీ ఆబ్జెక్ట్స్ అట్ డిస్టెన్స్ దే ఆర్ క్లియర్లీ విజిబుల్. అంటే ఇన్ఫినిటీ దగ్గర నుంచి వస్తుంటే నో ప్రాబ్లం, కొంచెం దగ్గరలో ఉన్న నో ప్రాబ్లం. బట్ హెచ్ కంటే, హెచ్ పాయింట్ అనేది ఏంటి? ద నియర్ పాయింట్ ఆఫ్ విజన్ ఫర్ హైపర్మెట్రోపియా ప్రాబ్లం. ఈ హెచ్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫినిటీకి మధ్యలో ఉన్న వాటికి ఇష్యూ లేదు, రైట్? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ హెచ్ or beyond H, the eye lens can form image on retina. Hence, the object is seen clearly and comfortably. Right? H వరకు ఉంటే ఇష్యూనే లేదు. హెచ్ కన్నా తక్కువ కిందకు వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది, బ్లర్డ్ విజన్ వస్తుంది. నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకి ఎల్ కంటే కిందకు వస్తే బ్లర్ అవుతుందని చెప్పాం, రైట్? 25 సెంటీమీటర్స్ కన్నా బాగా దగ్గర పెట్టేసుకుంటే బుక్ లాంటిది ఏదైనా మనకి విజన్ బ్లర్ అవుతుందని చెప్పాం. బట్ ఇక్కడ హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎల్ అనేది 25 సెంటీమీటర్స్ నుంచి మారిపోయి హెచ్ ఈక్వల్ టు
మేబీ 1 మీటర్ అవ్వచ్చు, 2 మీటర్స్ అవ్వచ్చు. అది విజన్ డిఫెక్ట్ ఎంత ఉందనే దాన్ని బట్టి, వాళ్ళ సైట్ని బట్టి, రైట్? ఈ హెచ్కి ఇన్ఫినిటీకి మధ్యలో ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి. హెచ్కిని ఐబాల్కి మధ్యలో ఉన్నవి ఏవి క్లియర్గా కనిపించవు, రైట్? ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి? మీరు చూస్తే కనుక ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది హెచ్కి ఐబాల్కి మధ్యలో ఉంది, రైట్? మరి హెచ్కి ఎల్కి మధ్యలో ఉంది. సో ఇది బ్లర్డ్గానే కనిపిస్తుంది, ఎందుకంటే ద ఫోకస్ పాయింట్ ఈజ్ బిహైండ్ ద రెటీనా కాబట్టి, రైట్? ఈ ప్రాబ్లంని ఎలా అడ్రస్ చేయగలం మనం అంటే, ఐ లెన్స్ కెన్, మనం ఆల్రెడీ చెప్పాం, ఐ లెన్స్ కెన్ ఫార్మ్ ఏ క్లియర్ ఇమేజ్ ఆన్ రెటీనా ఫర్ ఆబ్జెక్ట్స్ ప్లేస్డ్ ఎట్ హెచ్ ఆర్ బియాండ్ హెచ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ప్రాబ్లం, కానీ ఇక్కడెక్కడన్నా ఉందనుకోండి, లేకపోతే ఇక్కడెక్కడన్నా ఉందనుకోండి, హెచ్ నుంచి ఈ ఇన్ఫినిటీ మధ్యలో ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, రైట్? ఇక్కడ ఆబ్జెక్ట్, రియల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా, దాని ఇమేజ్ని గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ క్రియేట్ చేయగలిగాం అనుకోండి మనం, దెన్ దిస్ పర్టికులర్ ఇమేజ్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ లైక్ ఆబ్జెక్ట్ ఫర్ ఆర్ ఐ లెన్స్. ఈ పర్టికులర్ ఇమేజ్ నుంచి వస్తున్న రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఐ లెన్స్ రిఫ్రాక్ట్ చేయడం ద్వారా కరెక్ట్గా రెటీనా మీదే పడతాయి. సో విజన్ ఈజ్ క్లియర్, రైట్? సో దీనికోసం మనం ఏం చేయాలి? ఫర్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎల్ అండ్ హెచ్, బై యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్ వీ కెన్ క్రియేట్ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ బియాండ్ హెచ్. ఈ హెచ్కి ఎల్కి మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇమేజ్ని మనం హెచ్కి ఇన్ఫినిటీకి మధ్యలో క్రియేట్ చేయగలం. ఎప్పుడు? ఇఫ్ వి యూజ్ ఏ కాన్వెక్స్ లెన్స్, and then that image is going to act like the object for eye lens. ఓకే, మనం కాన్వెక్స్ లెన్స్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఇక్కడ అంటే కనుక మనం ఆల్రెడీ రిఫ్రాక్షన్ చాప్టర్లో చూసాం. ఓకే, రే డయాగ్రామ్ ఫర్ కాన్వెక్స్ లెన్సెస్లో వన్ ఆఫ్ ద కేస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్, ఈ పీకి హెచ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే, లెట్స్ సే దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్, ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది? దాని ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఎక్కడ? ఇట్ ఈస్ మూవింగ్ ద ఇమేజ్ ఇన్ దిస్ డైరెక్షన్, రైట్? ఇమేజ్ పొజిషన్ ఎక్కడికి వస్తుంది? సికి ఎఫ్కి మధ్యలో వస్తుంది. అఫ్ కోర్స్ ఇమేజ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, విజువల్ ఇమేజ్, ఆల్ దట్ ఈస్ ఫైన్. ఓకే, మనకి ఇమేజ్ పొజిషన్ ఎక్కడుంది? ఇమేజ్ పొజిషను ఆబ్జెక్ట్ పొజిషన్ కన్నా ఇన్ఫినిటీ డైరెక్షన్లో మూవ్ అయ్యింది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ అవే ఆబ్జెక్ట్, ఫార్ అవే డిస్టెన్స్ ఇది అనుకుంటే కనుక ఇన్ఫినిటీ అనుకుంటే, రైట్? ఈ కాన్వెక్స్ లెన్స్ ఉండడం వల్ల ఏమైంది? ఆబ్జెక్ట్ పొజిషను ఇక్కడ ఉన్నప్పుడు దానికి కరస్పాండింగ్ ఇమేజ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వి నీడ్, రైట్? సో మనం ఈ ఐ ఉంది, యాక్చువల్గా నార్మల్ ఐ అయి ఉంటే కనుక నియర్ పాయింట్ ఇక్కడ ఉండేది, రైట్? కానీ ఇది హైపర్మెట్రోపియా డిఫెక్ట్ ఉన్న ఐ కాబట్టి నియర్ పాయింట్ ఇక్కడికి వచ్చింది హెచ్కి. బట్ ఆబ్జెక్ట్ అనేది యాక్చువల్గా ఓకి ఆబ్జెక్ట్ ఓ అనేది హెచ్కి ఎల్కి మధ్యలో ఉంది. దీని నుంచి ఈ లెన్స్ లేకపోతే కనుక ఇమేజ్ ఏదైతే ఫామ్ అవుతుందో అది బ్లరీగా ఉంటుంది, ఐ అనేది కెనాట్ సీ క్లియర్లీ, రైట్? అందు గురించి మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ని పెట్టాం. ఈ ఓ అనే ఆబ్జెక్ట్ నుంచి మనకి ఇప్పుడు రే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ రే అనేది లెట్స్ సే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పాస్ అయ్యే రే కాబట్టి స్ట్రైట్ అవే వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. ద నెక్స్ట్ రే ఈ లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అవుతుంది, రైట్? రిఫ్రాక్ట్ అయ్యి ఐ లెన్స్ మీద పడుతుంది. ఐ లెన్స్ మీద నుంచి ఇప్పుడు రిఫ్రాక్ట్ అయ్యి రెటీనా మీద పడుతుంది, రైట్? మీరు చూడండి, మల్టిపుల్ రేస్ డ్రా చేయడం ద్వారా we can now see where the focus point is. రెటీనా మీద ఫోకస్ అయింది. దీనికి కారణం ఏంటి? ఈ లెన్స్. ఈ లెన్స్ లేకపోయి ఉండటమైతే ఫోకస్ ఇక్కడెక్కడో ఉండేది, రైట్? ఈ లెన్స్ అనేది ఏం చేసింది? కరెక్ట్ చేసింది. మీరు చూడండి, ఈ లెన్స్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందంటే ఈ రేస్ని కనుక మనం ఈ రే అండ్ ఈ రే లెన్స్ నుంచి
రిఫ్రాక్ట్ అయ్యి వస్తున్న రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాక్వర్డ్ ట్రేస్ చేస్తే మీరు ఆ రెండు రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, హెచ్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి, రైట్. దే అపియర్ టు మీట్ ఆర్ దే అపియర్ టు ఎమర్జ్ ఫ్రమ్ హెచ్, రైట్. ఇప్పుడు ఏమైంది, ఈ లెన్స్ వాడటం ద్వారా మనం ఏం చేసాం, ఓ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నా కానీ దాని ఇమేజ్ ఇక్కడ క్రియేట్ చేసాం, రైట్. ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేసింది, దాని ఇమేజ్ని ఇక్కడ క్రియేట్ చేసింది. ఆ ఇమేజ్ నుంచి వస్తున్న రేస్, లెట్స్ సే ఈ రే ఇలా స్ట్రైట్గా ఇమేజ్ నుంచి వస్తున్న రే అనుకుంటే కనుక ఆల్ దీస్ రేస్ ఐ లెన్స్ ద్వారా పాస్ అయినప్పుడు దే కన్వర్జ్ టు ఎ పాయింట్ ఆన్ రెటీనా. రెటీనా మీద పడింది కాబట్టి క్లియర్ ఇమేజ్ వస్తుంది, రైట్. సో హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏ లెన్స్ వాడుతున్నాం, కాన్వెక్స్ లెన్స్ వాడుతున్నాం. అండర్స్టూడ్. ఇప్పుడు మనం ప్రెస్బయోపియా అనే ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. మనకు తెలుసు ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ యూజువల్లీ డిక్రీజెస్ విత్ ఏజింగ్. అకామిడేషన్ అంటే ఏంటి, ఐ లెన్స్ అనేది దాని ఫోకల్ లెంత్ని చేంజ్ చేసుకోగలుగుతుంది, రైట్. చేంజ్ చేసుకోవడం ద్వారా ఆబ్జెక్ట్ ఎక్కడున్నా కానీ, అంటే 25 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా, లేకపోతే 1 మీటర్ దూరంలో ఉన్నా, లేకపోతే 10 మీటర్స్ దూరంలో ఉన్నా, లేకపోతే మూన్ అంత దూరంలో ఉన్నా కానీ ఐ లెన్స్ అనేది దాని షేప్ని చేంజ్ చేసుకోవడం ద్వారా ఇట్ ఈస్ ఏబుల్ టు ఫోకస్ ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ దోస్ ఆబ్జెక్ట్స్ ఆన్ టు రెటీనా. సో ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అయ్యేటట్టు చేయగలుగుతుంది, రైట్. ఆ ప్రాసెస్నే అకామిడేషన్ ప్రాసెస్ అన్నాం, రైట్. సో ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ అనేది ఐ లెన్స్కి గ్రాడ్యువల్గా తగ్గుతుంది విత్ ఏజింగ్. ఓకే, ద రీజన్ ఫర్ దాట్ ఈస్ డ్యూ టు వీకెనింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్ ఆర్ డిమినిషింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐ లెన్స్. ఐ లెన్స్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ సిలియరీ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వీక్నెస్ వల్ల కావచ్చు. ఈ ఐ అనేది లెన్స్ ఫోకల్ లెంత్ని మార్చుకోలేకపోతుంది అంత ఈజీగా. ఇలాంటి ప్రాబ్లం వస్తే దాన్ని ఏమంటున్నాం మనం, ప్రెస్బయోపియా అంటున్నాం. ఓకే, అయితే ఫర్ మోస్ట్ పీపుల్ ద నియర్ పాయింట్ గ్రాడ్యువల్లీ రిసీడ్స్ అవే. నియర్ పాయింట్ నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకి ఏమని చెప్పాం, 25 సెంటీమీటర్స్ అని చెప్పాం, రైట్. అయితే ఈ ప్రెస్బయోపియా ప్రాబ్లం అంటే విత్ ఏజింగ్ ఏమవుతుంది, నియర్ పాయింట్ రిసీడ్స్ అవే, అంటే 25, 50 అవ్వచ్చు, 51 మీటర్ అవ్వచ్చు. నియర్ పాయింట్ ఈజ్ రిసీడింగ్ అవే. ఫర్ దట్ రీజన్ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఐకి 25 సెంటీమీటర్స్ అన్నాం, విజన్ ప్రాబ్లం ఏమీ లేని అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో బుక్ పెట్టి చూడమన్నాం అనుకోండి, ఫర్ హిమ్ ఇట్ ఈస్ బ్లరీ, రైట్. సిమిలర్లీ ఇప్పుడు నియర్ పాయింట్ రిసీడ్ అయిపోయి 1 మీటర్ వచ్చేసింది అనుకుందాం ఒక పర్సన్కి. ఈ పర్టికులర్ పర్సన్ని మీరు 50 సెంటీమీటర్స్ దగ్గర బుక్ పెట్టి చదవమన్నా చదవలేడు, బ్లరీగానే ఉంటుంది, రైట్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా బుక్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ చదివేటప్పుడు దే కీప్ రియల్లీ అవే ఫ్రమ్ ద ఐ, రైట్. దానికి కారణం ఏంటంటే దిస్ ఐ డిఫెక్ట్. నియర్ పాయింట్ గ్రాడ్యువల్లీ రిసీడ్స్ అవే విత్ ఏజింగ్, రైట్. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఈ ప్రాబ్లం వస్తుంది. నియర్ పాయింట్ దూరం అయితే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పాం మనం, కాన్వెక్స్ లెన్స్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు అని చెప్పాం, రైట్. అయితే హైపర్మెట్రోపియా కూడా కాన్వెక్స్ లెన్సే వాడాం, కానీ హైపర్మెట్రోపియా కారణం ఏంటి, కార్నియా ఏదైతే ఉందో దాని షేపు ఫ్లాట్ అవ్వడం, రైట్, కర్వేచర్ తగ్గడం, అండ్ ఐబాల్ అనేది చిన్నది అవ్వడం, ఐబాల్ ఇలాగా చిన్నగా అయిపోవడం. ఈ రెండు కారణాల వల్ల మనకి హైపర్మెట్రోపియా ప్రాబ్లం వస్తుంది. కానీ సిమిలర్ ప్రాబ్లమే ఇక్కడ కూడా, కానీ దీనికి రీజన్ ఏంటి, వీకెనింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్ అండ్ డిమినిషింగ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐ లెన్స్. ఈ రెండు కారణాల చేత నియర్ పాయింట్ ప్రాబ్లం వస్తే కనుక, అంటే విజన్ డిఫెక్ట్ వస్తే కనుక దాన్ని మనం ప్రెస్బయోపియా అని పిలుస్తాం. ఓకే, అయితే కొంతమందిలో ఏమవుతుందంటే
sometimes a person may suffer from both myopia and hypermetropia. ఓకే, కొంతమందికి ఇది హైపర్మెట్రోపియా ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం. అయితే కొంతమందికి దే విల్ హ్యావ్ బోత్ హైపర్మెట్రోపియా అండ్ మయోపియా ప్రాబ్లమ్స్. అఫ్ కోర్స్ దీన్ని ప్రెస్బయోపియా అన్నాం, రైట్? నియర్ పాయింట్ గ్రాడ్యువల్లీ రిసీడ్స్ అవే డ్యూ టు ఏజింగ్ బికాస్ ఆఫ్ డిమినిషింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ ఆర్ వీకనింగ్ ఆఫ్ సిలియరీ మజిల్స్. దీన్ని ఏమన్నాం మనం? ప్రెస్బయోపియా అన్నాం. దీన్ని సాల్వ్ చేయడానికి ఈ పర్టికులర్ కేసులో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం ద్వారా సాల్వ్ చేయొచ్చు. బట్ కొంతమందిలో దే విల్ హ్యావ్ బోత్ నియర్ సైటెడ్నెస్ అండ్ ఫార్ సైటెడ్నెస్, బోత్ ప్రాబ్లమ్స్. అంటే బాగా దూరంగా ఉన్నవి కనిపించవు, బాగా దగ్గరగా ఉన్నవి కనిపించవు. టు కరెక్ట్ దిస్ వీ నీడ్ బైఫోకల్ లెన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ యూజింగ్ బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్. మీరు చూస్తే బైఫోకల్ లెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐ గ్లాస్ ఇలా ఉందనుకుందాం, స్పెక్టికల్స్ గ్లాస్, రైట్? ఇట్ విల్ హ్యావ్ టూ పార్ట్స్. ఒక పార్ట్లో కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, ఇంకో పార్ట్లో కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, పెద్దవాళ్ళ గ్లాసెస్ ఏమన్నా తీసుకుని, స్పెక్స్ ఏమన్నా తీసుకుని చూడండి. అప్పర్ పోర్షన్ ఆఫ్ బైఫోకల్ లెన్స్ ఈస్ గోయింగ్ టు బి కాన్కేవ్ లెన్స్. దిస్ ఈజ్ కాన్కేవ్, ఓకే? అండ్ లోయర్ పోర్షన్ ఈస్ గోయింగ్ టు బి కాన్వెక్స్, ఓకే? ఇలా ఉండడం ద్వారా రెండు ప్రాబ్లమ్స్ని, మయోపియా అండ్ హైపర్మెట్రోపియా, బోత్ ద ప్రాబ్లమ్స్ వీ కెన్ అడ్రస్. ఓకే, ఒక పర్సన్ కాన్కేవ్ లెన్స్ నుంచి చూస్తాడు ఎప్పుడు మయోపియా ప్రాబ్లం ఉన్న, అంటే దూరంగా ఉన్న వాటిని చూడలేకపోతున్నప్పుడు యువర్ ఐ విల్ బి లుకింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్, ఓకే? అండ్ దగ్గరగా ఉన్న వాటిని చూడలేకపోతున్నప్పుడు, హైపర్మెట్రోపియా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ద లెన్స్ నుంచి చూస్తాం. సో దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. అర్థమైందా? ప్రెస్బయోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూ విల్ యూజ్ బైఫోకల్ లెన్స్ when they have both myopia and hypermetropia kind of problem, okay? In the other case, if only near point gradually recedes away, in that case what we are going to use? We are going to use convex lens only, right? Problem అనేది ఎలా వస్తుంది? Diminishing flexibility of eye lens వల్ల కానీ, లేకపోతే weakening of ciliary muscles వల్ల కానీ ఈ ప్రాబ్లం వస్తుంది, ప్రెస్బయోపియా అనే ప్రాబ్లం. అండర్స్టూడ్?